ఉద్యోగం అంటేనే వాళ్ళ భార్య పిల్లల కోసం, ఉద్యోగం అంటేనే వాళ్ళ కుటుంబం కోసం అన్న ఆలోచనతోటే ఉన్నారు ప్రభుత్వ రంగంలో. కాబట్టి ప్రభుత్వ రంగంలో వాళ్ళ చేత ఇంజెక్షన్ వేయించుకోవడానికి కూడా భయపడుతున్నారు ప్రజలు. ప్రభుత్వ ఆసుపత్రిలోకి ఎవరు వెళ్తున్నారు? కాబట్టే రాజశేఖర రెడ్డి గారు ప్రైవేట్ ఆసుపత్రికి డబ్బులు ఇచ్చారు. కాబట్టే రాజశేఖర రెడ్డి గారు చావు బతుకుల్లో ఉన్నటువంటి మనిషిని తీసుకురావడం అంబులెన్స్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారు. 108ని గవర్నమెంట్ వాళ్ళు తీసుకెళ్తే ఆ 108 ఆ మనిషి బతికుండగా తీసుకెళ్లారని చెప్పేసి గవర్నమెంట్ నడిపిస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రికే తెలుసు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. అందరికీ నమస్కారం. డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. నేను మీ వెంకటేశ్వర్లు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎన్నికలు సమయాన్ని తలపిస్తున్నాయి. యాక్చువల్గా ఎన్నికల్లో ఎలాగైతే వాడి వేడిగా విమర్శలు, ప్రతి విమర్శలు, ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు జరుగుతుంటే అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా మన మాజీ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టారు. ఏంటది? మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు వాళ్ళకి దారాదత్తం చేస్తున్నారు, అమ్మేస్తున్నారు. అంటే ఇక్కడ నేను ఎందుకు ఈ మాటలు పర్టికులర్గా అంటున్నానంటే అది మనం గుర్తుంచుకోవాల్సింది. జనాల్ని మిస్లీడ్ చేయటం అన్నది ఆ మాటల్లోనే ఉంది. అమ్మేస్తున్నారు, ప్రైవేటీకరణ చేస్తున్నారు, ప్రైవేటు పరం చేస్తున్నారు అని ప్రైవేటు భాగస్వామ్యం అనేసరికి దాన్ని ఒక బూచులా చూపిస్తూ జనాల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేపట్టారు. కోటి సంతకాల సేకరణ చేశారు. పదే పదే ఒక విషయాన్ని జనాల్లో చెప్పి తన మీడియాలో, తర్వాత సోషల్ మీడియాలో కూడా ప్రచారం తీసుకొచ్చి నేషనల్ మీడియా వరకు తీసుకెళ్ళి ఇక్కడ ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా చేయగలిగారు. కొంతవరకు సక్సెస్ అయ్యారు. కానీ ఆ సక్సెస్ని ఎలా తన ఖాతాలో వేసుకోవాలి? ఈ కోటి సంతకాలు సేకరణ చేసి తీసుకెళ్ళినటువంటి పేపర్స్, గవర్నర్ని కలవటం, ఇదంతా జరిగిన తర్వాత మీడియా కానీ, సోషల్ మీడియా కానీ అది చర్చించుకోవటం మానేసి వేరే టాపిక్ చర్చించుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చారు. అది ఏంటో మాట్లాడుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. చేసినందువల్ల ఈ ఛానల్ మరింత మందికి చేరుతుంది. కాబట్టి అందరూ మరి ఇలా అడుగుతున్నాను ప్రతిసారి అని అనుకోకుండా చాలా రోజుల నుంచి వీడియోలు చేయటం ఇక్కడ నుంచి రెగ్యులర్ చేద్దాం అనుకుంటున్నాను. హెల్త్ పరమైన సమస్యల వల్ల నేను చేయలేకపోవడం జరిగింది. అది ఇంకోసారి మనం మాట్లాడదాం. కొంతమందికి తెలిసే ఉంటుంది, నేను బైపాస్ సర్జరీ చేసుకున్నాను. అది కొంత 1.5 year అలాగ అవుతుంది. కానీ అప్పుడే ఆ బెడ్ రెస్ట్లోనే ఇవన్నీ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సరే, అది పక్కన పెడితే ఇంత ప్రయత్నం చేస్తున్నా కూడా ఇంకా చంద్రబాబు ముందుకు వెళ్తే ఆ విషయంలో ఎవరైతే ఈ కాలేజెస్ తీసుకుంటారో వాళ్ళని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలలు తిరక్క ముందే వాళ్ళని జైల్లో వేస్తాను అని చెప్పి హెచ్చరిక చేస్తున్నారు. అసలు ఇదంతా ఎలాగుందంటే అదేదో సామెత ఉంటుంది, ఎగిరే పెట్టెకి మసాలా నూరుతున్నాడు అంటారు. అంటే ఇంకా ఎన్నికలు రావాలి. 11 సీట్లు ఇచ్చారు ప్రజలు. ప్రతిపక్షం కూడా అవకాశం లేని పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితి నుంచి మెరుగుపరుచుకొని గెలుపు వైపు వెళ్ళాలి, గెలవాలి. అవకాశం వస్తే అది ఎలాగా జనరంజకంగా పాలించాలి అన్న దాని గురించి చెప్పాలి. లేదంటే ఇప్పుడు ఎందుకు ఈ విధంగా జనాలు నన్ను తిరస్కరించారు అన్నది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అవి దిద్దుకోవాలి. కానీ ఎప్పుడు కూడా అధికారులకి, పోలీసులకు కానీ, లేకపోతే ఐఏఎస్, ఐపీఎస్లు వీళ్ళందరికీ కూడా గుడ్డలు ఇప్పిస్తాను, రోడ్డు మీద నిలబెడతాను, సప్త సముద్రాలు దాటున్న ఆ ఆవల నుంచి లాక్కొస్తాను, రిటైర్ అయిపోయిన కూడా విడిచిపెట్టను మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏంటో మెడికల్ కాలేజీలు తీసుకున్న వాళ్ళు, అసలు మెడికల్ కాలేజ్ తీసుకున్న వాళ్ళు ఎవరు తీసుకుంటారు? ఉదాహరణకు చెప్తున్నాను, ఇదేంటి ఇది కాదు, ఏ అపోలో వాళ్ళో లేకపోతే ఇంకోలో ఎవరో ఒక పెద్ద సంస్థ వాళ్ళు, ఇంకెవరు ఆ ఎక్స్పీరియన్స్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. అలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తారా? అలా బెదిరిస్తే వాళ్ళు ఆగిపోతారా? అసలు అలా చేయగలరా? చట్టం ఒప్పుకుంటుందా? రేపు పొద్దున మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు తిరగక మునిపే అందరు జైళ్ళలో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం
స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితమవుతుంది. మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్ అన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో మెడికల్ కాలేజీలు నడుపుతా ఉన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఇది కొత్త కాదు, ఈ దేశానికి కొత్త కాదు, ఈ రాష్ట్రానికి అంతకంటే కాదు. రాజశేఖర రెడ్డి గారు 108, 104 ఆ పీపీపీ మోడల్లోనే అజీవిక కంపెనీ వాళ్ళకి కొన్నాళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత ఈయన వచ్చాక అరబిందో ఏదైతే విజయసాయిరెడ్డి వియ్యంకుడు కంపెనీకి ఈయన ఇచ్చారు 108ని. అది ఆ తర్వాత వాళ్ళు చేయకపోతే మళ్ళీ గవర్నమెంటే చేసుకుంటుంది. అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. తర్వాత ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా చెప్పుకున్నాం మనం ఈ ఆరోగ్యశ్రీ అంతా ఏంటి, ప్రభుత్వం సొమ్ము ప్రైవేట్ ఆసుపత్రులకు ఇస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ అయితేనే పబ్లిక్ కూడా నమ్ముతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే చస్తామో బతుకుతామో అని ప్రభుత్వ ఆసుపత్రి అన్నా ప్రభుత్వం అన్నా నాకు అభిమానం అనిపించట్లేదు, కానీ పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. ప్రభుత్వ సొమ్ము తీసుకున్నటువంటి నన్ను ఏమట చేయండి, ప్రభుత్వ అధికారులు పని చెయ్యరు, ప్రైవేటు వాళ్ళే పనిచేస్తారు. తక్కువ జీతానికి వాళ్ళు చక్కగా చేస్తున్నారు. ఇక్కడేమో ఎంత జీతాలు తీసుకున్నా కూడా ఉద్యోగం అంటేనే వాళ్ళ భార్య పిల్లల కోసం, ఉద్యోగం అంటేనే వాళ్ళ కుటుంబం కోసం అన్న ఆలోచనతోటే ఉన్నారు ప్రభుత్వ రంగంలో. వాళ్ళ చేత ఇంజక్షన్ వేయించుకోవడానికి కూడా భయపడుతున్నారు ప్రజలు. ప్రభుత్వ ఆసుపత్రిలోకి ఎవరు వెళ్తున్నారు? కాబట్టే రాజశేఖర రెడ్డి గారు ప్రైవేట్ ఆసుపత్రికి డబ్బులు ఇచ్చారు. కాబట్టే రాజశేఖర రెడ్డి గారు చావు బతుకుల్లో ఉన్నటువంటి మనిషిని తీసుకురావడం అంబులెన్స్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారు. గవర్నమెంట్ వాళ్ళు తీసుకెళ్తే ఆ 108 ఆ మనిషి బతికుండగా తీసుకెళ్లారని చెప్పేసి ఆయనకి గవర్నమెంట్ నడిపిస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రికే తెలుసు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. అది పార్ట్నర్షిప్. అలాని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే అవ్వదు. ప్రభుత్వం మానిటరింగ్ ఉండాలి, సరైనటువంటి మోటివేషన్ తోటి ఆ నిర్వహణ చేయాలి. ఆ నీట్నెస్ క్లీన్నెస్ అన్నీ కనిపిస్తాయి అక్కడ. ఒక ప్రైవేట్ ఆసుపత్రి చూస్తే ఎలా ఉంటుంది, ఒక ప్రభుత్వ ఆసుపత్రి చూస్తే ఎలా ఉంటుంది? ప్రభుత్వ ఆసుపత్రిని ఎవరు అసలు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు? ఎవరైనా పట్టించుకుంటున్నారా? పీపీపీ మోడల్గా చేస్తున్న దాన్ని చట్టబద్ధమే అని చెప్పి హైకోర్టు చెప్పింది. ఏ బేసిక్ మీద, ఏ రాజ్యాంగం చెప్తుంది, ఏ చట్ట ప్రకారంగా, ఏ సెక్షన్ ప్రకారంగా కాలేజీలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తారు? మీరు చాలా మాటలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అసలు తెలిసి ఎలా మాట్లాడతారో తెలియక మాట్లాడతారో తెలియదు. కరోనా దానికి ఏముంది, పారాసిటమాల్తో అయిపోతుంది, బ్లీచింగ్తో అంతే పారిపోతుంది, అది ఇది అని ఏదో చెప్తారు. ఆ తర్వాత ఇంకేవో మొన్న చూస్తే చిన్న దొంగతనం పరకమనేది చిన్నది, అదేమో $9 అంటున్నారు. అక్కడ $900, కానీ ఇక్కడ 9 ఎవరో స్క్రిప్ట్ రాసేస్తే అది అలా చదివేస్తాం. $9 ₹100 అయిపోయినా కూడా 900 అవుతుంది, కానీ 72,000 ఎలా అవుతుంది అని అందరు కూడా కామెంట్ చేస్తారు. ఇలాగా ఇది తెలిసి తెలియక అసలు చర్చించుకోవాలని మాట్లాడుతున్నారా, తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా అర్థం కావాలి. ఇప్పుడేమో వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఆ విధానాన్ని తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని జోలికి వెళ్ళండి, ఆ విధానాన్ని అమలు చేస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు జోలికి వెళ్ళండి, లేకపోతే ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ని అనండి, వాళ్ళని ఎవరైనా అనొచ్చు. వీళ్ళని కాకుండా ఆసుపత్రులు ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తామని బెదిరించడం అన్నది ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయడానికి కుట్ర. ఈ రాష్ట్రానికి ప్రైవేటు భాగస్వామ్యం లేకుండా చేయడానికి, ఈ రాష్ట్రానికి పబ్లిక్కి సరైన సేవలు అందించకుండా చేయడానికి, ప్రైవేట్ సేవలు కాకుండా ఈ రాష్ట్రానికి ఏ రంగంలో ప్రభుత్వ సేవలు సక్రమంగా అందుతున్నాయి? విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, ఏదైనా కాదు కదా. అవి కూడా ప్రైవేటు సేవలు అందుతున్నా కూడా వాళ్ళని బెదిరించే పరిస్థితి చేస్తున్నారు. ఇది ప్రజల మీద కానీ, రాష్ట్రం మీద కానీ తనని ఓడించినందుకు, 11 సీట్లు ఇచ్చినందుకు పగబట్టి చేస్తున్నారా ఇది అని చెప్పి ఒక చర్చ జరుగుతుంది. ఎప్పుడైనా జన సమీకరణ చేయొచ్చు, తీసుకెళ్లొచ్చు, డబ్బులుంటే ఏదైనా సాధ్యమే. జనాలను పోగు చేయడం పెద్ద సమస్య కాదు, ఎవరైనా చేస్తారు. జగన్మోహన్ రెడ్డి అయితే మరీ చేయగలరు. సౌత్ ఇండియా మొత్తం జనాల్ని ఒక దగ్గర తీసుకురాగలరు. ఆయనకి అంత డబ్బు ఉంది. లక్షల కోట్లతో తోతవుతున్నటువంటి మనిషి ఏదైనా చేయగలరు. అదే అనుకుంటున్నారు జనం. ఇది తీసుకెళ్ళిన జనాలు ఇప్పుడు ఏం పని చేయవు. ఏం చేయాలి, నిదానంగా ఏం చేశాను,
అప్పుడు ఏం తప్పులు చేశాను, ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నది ఆలోచించి చేయాలి. సంతకాలు చేసినటువంటి బాక్సులు పెద్ద ఎత్తున ఒక పేపర్ బండిల్స్ బాక్సుల్లో పెట్టి తీసుకెళ్లి గవర్నర్ గారికి అప్పచెప్పామని చెప్పి పెద్ద ర్యాలీగా ఒక బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అన్నట్టుగా వ్యాన్లతో పాటు తీసుకుని వెళ్ళడం జరిగింది. అయితే ఈ లెక్క అంటే లెక్క అంటే ఏముంది దీనికి? ఎవరు లెక్క పెట్టుకుంటారు? ఆకాశంలో నక్షత్రాలు 1.5 ఉన్నాయి, నేను చెప్తాను మీరు లెక్కెట్టుకోండి అన్నట్టే ఉంటది. విమర్శలు ఉన్నాయి చాలా వరకు, ఒక్కలే చాలా సంతకాలు చేశారని, ఎడమ కాలుతో కుడి కాలుతో, కుడి చేతితో ఎడమ చేతితో సంతకాలు చేశారని, ఎక్కడ క్యాంపెయిన్ సరిగ్గా జరగలేదు, మొత్తం సంతకాలు సేకరణ చేశారని చెప్పేసి విమర్శలు ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే ప్రైవేటీకరణ అన్నది ఈ ప్రజల్ని మభ్య పెడుతున్నటువంటి పరిస్థితి, కానీ ఇది ప్రైవేట్ కాదు అని వాళ్ళు చెప్తున్నారు. కనీసం ఈ ఉపన్యాసంలో కానీ, ఈ ప్రెస్ మీట్ లో కానీ, ఆ పత్రికలో కానీ ఎక్కడ కూడా పీపీపీ అనే పదమే వాడడం లేదు. కాబట్టి చూడండి, ఏదైతే ప్రభుత్వం చెప్తుందో పీపీపీ మోడల్ అని, ఆ పదాన్ని పలకడం లేదు ఎవరు. అమ్మేస్తున్నారు అంటున్నారు, ప్రైవేటీకరణ చేసేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు అంటారు. మరో మాట ఆయనే చెప్తున్నారు ఏంటి, భూమి ప్రభుత్వంది, మరి కాలేజీకి ఇంతవరకు పెట్టుబడి పెట్టింది కొంత అమౌంట్ ప్రభుత్వం ఉంది, ఉద్యోగులకి జీతాలు ఇస్తారు ప్రభుత్వం సొమ్ముతోని, అది స్కాము, అది ప్రైవేట్ వాళ్ళకి లాభాలు వెళ్ళిపోతాయి అని చెప్పేసాను. ప్రైవేట్ వాళ్ళు నిర్వహిస్తారు, నిర్వహణ ఖర్చు అంతా భరిస్తారు, మందులు వాళ్ళు తెచ్చుకుంటారు, వైద్య విద్య నాణ్యమైనటువంటి వైద్య విద్య విద్యార్థులకు అందుతుంది. ఆ ప్రాసెస్ కంటిన్యూ. ఒకసారి ఏదో భవనం కట్టిస్తే, గోడలు కట్టిస్తే, రంగులు వేసిస్తే చదువులు అయిపోతాయి అన్న పరిస్థితిలోనూ ఉంటే కాదు, అది నిర్వహణ ప్రభుత్వం చేయటం కష్టమని ఇంతవరకు జరిగినటువంటి జాప్యం సరికొద్ది ఇక్కడి నుంచి స్పీడ్ చేయాలి, కొంత టైం బౌండ్లో దాన్ని వర్క్ చేసి దాన్ని యాక్షన్లోకి తీసుకురావాలి. ఈ పీసీ సీట్లు, డిగ్రీ సీట్లు అవన్నీ వెంటే భర్తీ చేయాలన్న ఆలోచనతో చేస్తున్నారు. కొన్ని ఏమైనా ఇంకొకటి చెప్పాలి, నష్టం జరుగుతుంది, దోపిడీ జరుగుతుంది, స్కామ్ జరుగుతుంది అని ఇలాంటి మాట్లాడేసే బదులు పేదవాళ్ళకి వైద్యం అందదంటున్నారు, పేదవాళ్ళకి వైద్య విద్య అందదంటున్నారు, కానీ ఏ విధంగా అందదు అని చెప్పట్లే, ఏ విధంగా పేదవాళ్ళకి నష్టం జరుగుతుంది అని వివరించట్లే. దాని మీద ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం. తర్వాత వివరంగా అది పీపీపీ మోడల్ అంటే ఏంటి, దానిలో విధి విధానాలు ఏంటి, ఇంకా ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చిన తర్వాత వివరంగా అన్ని తీసుకొని ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం మేరకు అయితే నష్టం అయితే ఎక్కడా లేదు. ఎందుకంటే ఒక జీవో అన్నది ఉంది, 108 జీవో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 108 జీవో ప్రకారంగా ఫీజు స్ట్రక్చర్ అనేది మార్చారు. అప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలే, కానీ 12 లక్షల ఫీజు, 35% మేనేజ్మెంట్ కోటా, అంటే అదే కన్వీనర్ కోటా అని చెప్పేసి వాటికి 12 లక్షలు ఫీజు పెట్టారు. ఆ తర్వాత ఇంకా ఎన్ఆర్ఐ కోటా అని చెప్పేసి దానికి 20 లక్షలు ఫీజు పెట్టారు. మొత్తం సీట్లలో ఆల్ ఇండియా కోటా పోగా ఉన్న సీట్లలో 50% సీట్లకు మాత్రమే 15,000 నామినల్ ఫీజు కట్టించుకుని ఫ్రీ సీట్లుగా ఉంటాయి. అంతేగాని మిగతా అన్నిటికి కూడా ఫీజులు ఉన్నాయి, ఎవరికి తెలియదు. ప్రభుత్వ కాలేజీ అని పెట్టి ఫీజులు వసూలు చేసే కార్యక్రమం పెట్టారు. ఇప్పుడు అదే కార్యక్రమం ఇది ప్రభుత్వ కాదు, పీపీపీ మోడల్ అని చెప్పేసి చేస్తున్నారు. అదనంగా సీట్లు వస్తున్నాయని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు 11 సీట్లు ఎన్నో ఎక్స్ట్రా వస్తున్నాయని కూడా చెప్పారు ప్రతి కాలేజీలో. మరి నష్టం ఎక్కడ జరుగుతుందో చెప్పకుండానే ఈ పేదలకి, పేద వైద్యానికి ఇప్పటికేదో వైద్యం అందుతున్నట్టు, ఆ వైద్యం ఇప్పుడు దూరం అయిపోయినట్టు అలా క్రియేట్ చేసి తీసుకువెళ్తున్నారు జనాల్లోకి. ఆ రకంగా కొంతవరకు సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ బెదిరించడాలు ఇవన్నిటి నుండి టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఇంత ఘనంగా కార్యక్రమం చేసినప్పటికీ కూడా కాలేజీల నిర్వహణకు ఎవరైతే వస్తారో వాళ్ళని జైల్లో వేస్తాను నేను వచ్చాక హెచ్చరించడం వల్ల టాపిక్ అంతా డైవర్ట్ అయిపోయింది. వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం అంతా కూడా సైడ్ ట్రాక్ పట్టిందని చెప్పాలి. ఎందుకంటే సోషల్ మీడియా కానీ, మెయిన్ మీడియా కానీ అంతా చర్చ దాని మీదే జరుగుతుంది, చాలా మంది డిస్కషన్ కూడా దాని మీదే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే ఒక్కొక్కసారి ఇది ధర్మమేనా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఇది న్యాయమేనా అనిపిస్తుంది. న్యాయమైనా కూడా చట్ట ప్రకారంగా అన్యాయం అవుతుంది. ఒకసారి చట్టం ఉండదు, చట్టం వేరు, న్యాయం వేరు, ధర్మం వేరు.
ఒక వ్యక్తి ప్రామిసరీ నోట్ ఏది లేకుండా అప్పిచ్చాడు అనుకో, అప్పిచ్చినటువంటి వ్యక్తి లేడు, ఆయన చనిపోయాడు. మరి అలాంటప్పుడు వాళ్ళు తీర్చాలంటే ధర్మంగా ఆయన తీర్చేస్తే పర్వాలేదు, అలాగంటాం ధర్మంగా వాళ్ళు తీర్చేయాలి. వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అవసరాలు ఉంటాయి, ఆయన నాకు డబ్బు ఇచ్చాడు కాబట్టి ఆయన లేకపోయినా ఆయన డబ్బు ఆయన తిరిగి ఇవ్వాలి అని ధర్మంగా వాళ్ళు ఇచ్చేయచ్చు అనుకో. సరే ఇవ్వాలి, ఖచ్చితంగా గట్టిగా అడగడానికి న్యాయంగా వాళ్ళు ఇవ్వాలి అని చెప్పేసి, న్యాయం అంటే ఇంకొంత ఉంది. ఇంకా దానికి ఏమైనా కాగితాలు గట్ట చెక్కులు గట్ట ఏమైనా ఉంటే ఎక్కడికో వెళ్ళి అది చట్ట ప్రకారంగా వసూలు చేసుకోగలరు. అలాగనమాట. చట్టం అంటే దానికి ఖచ్చితంగా ఏదైనా ఒకటి, ఒకవేళ వీళ్ళు తీసుకున్నారు, వీళ్ళ విధానం మంచిది కాకపోయినా, ఇది నష్టమైన, ప్రజలకు వైద్యం దూరం అవుతుందన్నా, లేకపోతే వైద్య విద్యార్థులు నష్టపోతున్నారనే, ఇవన్నీ అనవసరం. కోర్టుకు కావాల్సింది చట్టం. ఏ సెక్షన్ ప్రకారంగా, ఏ చట్ట ప్రకారంగా వాళ్ళు పెట్టుబడి పెట్టి సర్వీస్ ఇస్తున్నటువంటి వాళ్ళని ఎలా అరెస్ట్ చేస్తారు? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు, అంతకుముందు ఒక 5 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్నారు, అంతకుముందు ఒక 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నారు కాంగ్రెస్ హయాంలో. మీరు ఇలా మాట్లాడితే అది చర్చ కాకుండా ఇంకేమవుతుంది? ఏది కానీ సెల్ఫ్ గోలే. మీరు సెల్ఫ్ గోల్ వేసుకోవటం, అది చర్చకు రావటం, అది అందరూ చర్చించుకోవడం, అసలు విషయాన్ని పక్కన పెట్టేయడం. అటువంటి వాళ్ళ ఇన్నాళ్ళు పరిపాలించారు, వీళ్ళ కంట్రోల్లోన మనం పాలించబడ్డామని జనం నవ్వుకుంటున్నారు. వెనకాల ఉన్న వాళ్ళనే మహా మేధావులు ఉన్నారు, చాలా మంది తెలివైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎవరైనా చెప్పలేరో తెలియదు, కానీ వెనకాల అంతా కూడా ఓహో ఆహా అని కేకలేస్తుంటారు. ఆయన ఆడినటువంటి ప్రతి తెలివి తక్కువ మాటలకు కూడా వాళ్ళు కేకలేస్తుంటారు తప్పించి ఇంకోటి. వాళ్ళు తెలిసే మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు తెలియదు. సరే, ఇది ఈరోజు ఉన్న మాట. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరోసారి చెప్తున్నాను, లైక్ చేయండి, మరి షేర్ చేయండి, హైప్ చేయండి. ఓకే.